విశాఖ జిల్లాలో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల పంపిణీ, ఎన్నికల సామగ్రి తలంపు అంతా సజావుగా సాగుతుందన్నారు కలెక్టర్ మల్లికార్జున. నైట్ పోలింగ్ స్టేషన్లో స్టే చేసే సిబ్బందికి అన్ని ఏర్పాట్లు చేశామని, వర్షం వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెయిన్ టెంట్లు వేయించామని తెలిపారు. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఈవీఎంల పంపిణీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. కలెక్టర్ మల్లికార్జున గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అందరూ అంటే సిబ్బంది అంతా వచ్చారు. వాళ్ళకి ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ పంపిస్తున్నారు? మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కన్ఫ్యూజన్ లేకుండా వీళ్ళకి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటర్లో ఏ పోలింగ్ స్టేషన్లో తెలియజేయడం జరిగింది. అందరూ కూడా 3 రకాల బ్యాగులు అందజేయడం జరిగింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాం, డ్రింకింగ్ వాటర్ ఉంది, చాలా చోట మనకు కూలర్లు ప్లస్ ఫ్యాన్లు పెట్టడం జరిగింది. అలాగే మనకు బస్సులు కూడా చాలా పక్కనే పెట్టాం. ఒకవేళ వాళ్ళకి బరువు ఉంటే వాళ్ళకి హమాలీలు కూడా ఏర్పాటు చేసాం. అలాగే మనకు అక్కడ తీసుకెళ్ళేటప్పుడు సెక్టర్ ఆఫీసర్లు వెహికల్ వస్తాయి, రూట్ ఆఫీసర్లు క్యారీ అవుతారు, వాళ్ళతో పాటు పోలీస్ సిబ్బంది వస్తారు. అలాగే అక్కడ బిఏలు కూడా అక్కడ రిసీవ్ చేసుకుంటాడు. నైట్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అక్కడ ఉండే వాళ్ళకి? బేసిక్గా మనకు అక్కడ నైట్ ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనకు వెల్ఫేర్ కిట్ని ఒకటి ఇచ్చాం. దాంట్లో మనకు ఓడోమాస్ కానీ, లేదంటే కాయిల్స్ కానీ, బ్రష్, పేస్టు, బిస్కెట్స్ అన్నీ పెట్టాము. అలాగే ఫుడ్ ఏర్పాట్లు బిఏలు సెక్టర్ ఆఫీసర్లు చూసుకుంటున్నారు. వెళ్తున్న వెహికల్కి ఏమైనా జీపీఎస్ ఏమైనా అరేంజ్ చేశారు? అబ్సల్యూట్లీ, ఆల్రెడీ సెక్టర్ ఆఫీసర్కి జీపీఎస్ ఉంది. అలాగే మీకు బస్సులు కూడా ఇప్పుడు జీపీఎస్ ఫిక్స్ చేస్తున్నాం. హాఫ్ అన్ అవర్లో జీపీఎస్ కూడా అయిపోతుంది. వర్షం పడే అవకాశం ఏమైనా ఉందో, దానికి ఏమైనా ఏర్పాట్లు చేశారా? అంటే వర్షానికి సంబంధించి అక్కడ మనకు బేసిక్గా షామియానాలు ఉన్నాయి. వర్షం ఈవినింగ్ వెరీ లైట్ రెయిన్ఫాల్ రికార్డ్ అవుతూ ఉంది. బట్ దయచేసి అందరికి రిక్వెస్ట్ ఏంటంటే వీలైతే క్యాపులు కానీ, లేదంటే అంబ్రెల్లా కూడా తీసుకురండి. హౌవర్ మేమైతే షామియానాలు వేసాం, మేమైతే మా తరపున మేము ఏర్పాటు చేసుకున్నాం. సో మొత్తానికి చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసాము. అటు ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. సిబ్బంది మాత్రం నైట్ వాళ్ళకి కావాల్సినవి ఇప్పుడు ఈ రోజు నుంచి రేపు పోలింగ్ అయి పూర్తి అయ్యే వరకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ మల్లికార్జున గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజు.